యోగ్యత లేని నన్ను యోగ్యుడుగా మార్చినది ఎవరంటే ధనము కాదు, ఐశ్వర్యము కాదు, నా చదువు కాదు, ఆయన కాచిన అమూల్యమైన రక్తము. నీతిమంతుడు శిరస్సు మీద దేవుని ఆశీర్వాదం అంటే ఆ నీతిమంతుడు ఎవరంటే యేసయ్య రక్తముతో కడగబడిన వాడు. దాని అర్థము ఎవరు పాపము కడగబడిందో ఆయన నీతిమంతుడు, ఎవరు దోషము కడగబడిందో ఆయన నీతిమంతుడు, ఎవరు పాపము కడగబడిందో క్షమించబడిందో ఆయన నీతిమంతుడంట. అంటే ఈ ఉదయము యేసయ్య రక్తములో కడగబడిన మన ప్రతి ఒక్కరు ఎవరండి? నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతుడు. ఇదే నేను మిమ్మల్ని మీ మీద ఏదైనా కోపంగా ఏదైనా చెప్పి ఉంటే మీరు అందరూ రియాక్షన్ అయ్యేవారు. హల్లెలూయా. ఎలా మీరు నన్ను ఇలా చెప్పగలుగుతారు? కానీ నేను అన్నాను మీరందరూ నీతిమంతులు అన్నా, కానీ మీరు ఇంత సైలెంట్ గా ఉన్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎలా ఎందుకు కూర్చున్నారంటే ప్రభువా నువ్వు ఎందుకయ్యా మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు అన్నట్టు కూర్చున్నారు మీరు. నేనన్నాను మనని నీతిమంతుడిగా మార్చుటకు దేవాది దేవుడు పరలోకాన్ని విడిచారండి, మహిమని విడిచాడు, ఆరాధనని విడిచాడు, తన సమస్తముని విడిచాడు. నా కొరకు ఒక సాధారణ మనుషుడిగా మారిపోయాడు. కారణం ఒకటే, నీతిమంతుడిగా నన్ను మార్చుటకు. నీతిమంతుడైన దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చుటకు ఒక సాధారణ మనుషుడిగా మారిపోయాడు, శ్రమకి పాలయ్యాడు. హల్లెలూయా. నాకు తెలుసు మీరు గుడ్ ఫ్రైడే రోజే సీరియస్ గా ఉంటారండి. హల్లెలూయా. మిగిలిన రోజు మీకు కల్వారి మెసేజ్, సిలువ మెసేజ్, ఎందుకంటే క్రైస్తవ అలవాటు అయిపోయింది. గుడ్ ఫ్రైడే రోజే ఆ ఏడుపు, గుడ్ ఫ్రైడే రోజే ఆ రుమాలు, ఎందుకంటే యేసయ్య సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. మిగిలిన రోజు సిలువ వాళ్ళకి అర్థం కాదు. ఒక క్రైస్తవుడు ఎవరు తెలుసా అండి? ప్రతిరోజు లేచినప్పుడు అద్దం ముందు నిలబడి నేను ఇలా ఉన్నానంటే నేను త్యాగమయ్యా, నాకు ఈ ఆత్మీయ అనుభవాన్ని నీ మరణం వలన నాకు కలిగింది ప్రభువా. ప్రతిరోజు ఆ కల్వారి ప్రేమని ఒక క్షణమైన మీరు గుర్తు చేయండి, ఎందుకంటే అది లేకపోతే మనం లేదు కదా. ఉదయం బైబిల్ మాట్లాడితే నీతిమంతుడు శిరస్సు మీద ఆశీర్వాదం నేను దయచేస్తాను. ఎవరు నీతిమంతుడు అంటే ఇక్కడ ఒక మాట మనకి అర్థం అవుతుంది. నా జీవితంలో దేవుని ఆశీర్వాదము రావాలా వద్దా అనేది నిర్ణయించేది నేను. ఎందుకంటే ఆయన కల్వారి శిలువలో నా కొరకు చెయ్యవలసిన సమస్త కార్యముని చేశాడు. నా పాపముని క్షమించాడు, నా దోషముని మార్చాడు, నా శాపముని మార్చివేశాడు, నన్ను ఆయన బిడ్డగా మార్చివేశాడు. ఆయన నన్ను ఒక ఆత్మీయ సంఘములో నాటాడు, ఒక ఆత్మీయుల చేతి కింద నన్ను ఇచ్చాడు, నాకు వాక్యం ఇస్తున్నాడు, అభిషేకం ఇస్తున్నాడు, ఆరాధన ఇస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని నేర్పిస్తున్నాడు. ఇన్ని అనుభవాన్ని పొంది, ఇన్ని అనుభవాన్ని నేర్చుకొని నువ్వు ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నావు. ఇన్ని సంవత్సరం దేవుడు నిన్ను రక్షించి నీకు ఆ వాక్యాన్ని నేర్పిస్తా ఉన్నాడు, కృపిస్తా ఉన్నాడు, క్షమిస్తా ఉన్నాడు, నిన్ను ఆత్మీయుల చేత నడిపిస్తా ఉన్నాడు, ఎన్నో అనుభవాలు నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఇన్ని అనుభవాన్ని పొందిన నీవు ఎంతగా నీతి కలిగి బ్రతుకుతున్నావు? దేవుడు నా ప్రార్థనని వినట్లేదంటే ఎలా? దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించట్లేదంటే ఎలా? ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నావు? నిన్ను నీతిమంతుడిగా మార్చుటకు ఆయన నా కొరకు చేసిన బలి యాగము ఎంత గొప్పది. ఆయన పిల్లలుగా మారిన తర్వాత నా నీతి ఎలా ఉంది? నా ఇంటిలో నా నీతి ఎలా ఉంది? నేను నడిచే వీధిలో నా నీతి ఎలా ఉంది? సంఘస్థుల మధ్యలో నా నీతి ఎలా ఉంది? నా పని స్థలంలో నా నీతి ఎలా ఉంది? ఒకరు మొబైల్ ఫోన్ ని చూస్తేనే అర్థమైంది వాళ్ళ నీతి ఏందని. అర్థమైపోయింది. పాటలు తక్కువ కాదు, చప్పట్లు తక్కువ కాదు, నీతి ఎక్కడ? నీతి
ఎందుకు నేను చేరవలసిన అనుభవానికి ఎందుకు చేరలేకపోతున్నాను ఆలోచించాలి కదా. నేను దేవుణ్ణి విశ్వాసి సంఘానికి వచ్చి ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరము నా అనుభవాలు ఎంత, నా భక్తి ఎంత, దేవునికి నేను ఇష్టడుగా ఎంత మారాను, నా వలన దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. ఎందుకు బైబిల్ అంటుంది నీతిమంతుడు శిరస్సు మీద ఆయన ఆశీర్వాదం దిగి వస్తుంది. నేను కాదా ఆయన నీతిమంతుడు, నన్ను కాదా నీతిమంతుడిగా మార్చాడు, నన్ను నీతిమంతుడిగా మార్చుటకు పరలోకాన్ని విడిచాడే, సిలువలో ప్రాణం ఇచ్చాడే, ఇంత గొప్ప త్యాగం చేసి ఆ అనుభవాలు నాకు అర్థమైన తర్వాత కూడా నేను ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నాను. నా మాటలో నీతి కనబడుతుందా, నా ప్రవర్తనలో నీతి కనబడుతుందా? నీతికి దుర్నీతికి సంబంధం లేదని బైబిల్ మాట్లాడుతుంది కదా. ఒకప్పుడు నేను దుర్నీతికి సంబంధించిన వాడు, కానీ ఆయన నన్ను తన బిడ్డగా మార్చాడు, నీతిమంతుడిగా మార్చాడు. ఇప్పుడు నేను నీతిమంతుడిగా మార్చబడి ఒక నీతిమంతుడైన దేవుని ఆలయంలో ఉన్న నేను దుర్నీతితో ఎలా స్నేహం పెట్టుకోవచ్చు? నీతిమంతుడిగా మారిన తర్వాత దుర్నీతి మాటలు నా పెదవులో ఎలా రావచ్చు? అంటే నీతిమంతుడిగా మారిన తర్వాత నా ప్రవర్తన నా మాటలు దుర్నీతిగా కనబడేటప్పుడు నేను నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడిని నేను అవమానపరుస్తున్నాను కదా. నా కొరకు రక్తము కార్చిన అమూల్యమైన ఆ పరిశుద్ధ రక్తంని నేను అవమానపరుస్తున్నాను కదా. నన్ను ఆయన బిడ్డగా మార్చిన దేవుని నేను అవమానపరుస్తున్నాను కదా. ఆయన ప్రేమని నేను అవమానపరుస్తున్నాను కదా. ఈ ఉదయం అర్థం చేసుకోండి, ఆశీర్వాదం ప్రాబలం కాదండి, ప్రాబలము మార్చబడిన నేను ఎలా ఉన్నాను. ఆశీర్వాదం క్షణంలో వచ్చేస్తాయి, ఎందుకంటే ఆయన ఊగకి మించిన విధములో మనని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆకాశము కలుగును గాక అంటే ఆకాశము కలుగుతుంది, సముద్రము కలుగును గాక అంటే సముద్రం కలుగుతుంది. నోటి మాటలు సమస్తాన్ని కలుగ చేసిన వాడు, ఒక నీటిని ద్రాక్షారసంగా మార్చేవాడు, మరణించిన లాజరు 4 రోజుల తర్వాత మాటలు బయటకి తీసుకొచ్చిన వాడు, బ్రతికించిన వాడు, యవీర్ కుమార్తెని అలా లేపిన వాడు, కుష్ఠరోగిని ముట్టి బాగు చేసేవాడు, క్షణంలో అద్భుతం చేసేవాడు. నా జీవితాన్ని ఆశీర్వదించడం ఆయనకి 10 రోజులు అవసరం లేదండి, 10 నెలలు అవసరం లేదండి, క్షణము చాలు. కానీ నా నీతి ఎలా ఉంది? అందుకే నేను ఎప్పుడు అంటాను, మన ఆశీర్వాదం, మన ఆత్మీయ జీవితము సమస్తము దేవుడితో మనకున్న బంధం మీద ఆధారపడి ఉంది. వేరు లోతుగా వెళ్తుందో చెట్టు అంత బలంగా మారుతుంది, అంతగా అది ఎదుగుతుంది. ఒకవేళ వేరు కట్ అయిపోయింది, వేరు బలహీనంగా పోయిందంటే ఆ చెట్టు ఎదగలేదండి. ఒక వాతావరణంలో ఆ చెట్టు పడిపోతాయి. ఒక బలమైన చెట్టుగా మారలేదు, ఫలం ఇయ్యలేదు, కొమ్మ రాలేదు, నీడ ఇయ్యలేదు. అంటే ఆ చెట్టు వలన రావలసిన సమస్త మేలు ఆగిపోతుంది, ఒక వేరు బలహీనంగా పోవటం వలన. దేవుడు నన్ను నీతిమంతుడిగా ఎందుకు మార్చాడంటే నేను ఆశీర్వాదంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నా పిల్లలు ఈ సమాజంలో ధన్యులుగా ఉండాలి, వ్యాధిలో ఉండకూడదు, శాపంలో ఉండకూడదు, చీకటిలో ఉండకూడదు, దోషంలో పోరాటంలో ఉండకూడదు, నా పిల్లలు ధన్యులుగా ఉండాలని ఆయన నన్ను నీతిమంతులుగా చేస్తే ఆ జీవితాన్ని పొంది నేను ఎలా ఉన్నాను ఆలోచించాలి. ఒక ఆరాధనకి వచ్చి వెళ్తే నా భక్తిని నేను పూర్తి చేసినట్టయినా, ఒక 10 పాటలు నేను పాడేశాను, నా భక్తిని నేను తీర్చేశానని అర్థమా? బంధం అది కాదు కదా. బంధము అగ్రిమెంట్ కాదండి. ఒక వ్యక్తి ఒక అద్దెంటికి వస్తున్నారంటే 10 నెలలకి అగ్రిమెంట్ చేసుకుంటారు. దేవుడితో మనకున్న బంధమైనా సరే, భార్య భర్త బంధమైనా సరే, బంధమే అగ్రిమెంట్ కాదు. బస్ 10 రోజుల వరకు నీతో మాట్లాడతాను, 9 నెలల వరకు నీతో మాట్లాడతాను, 9 నెలలు నీకు నచ్చినట్టు ఉంటాను. సంఘం అగ్రిమెంట్ కాదు. నేను బ్రతుకున్నంత వరకు నా సాక్ష్యం ఇక్కడ వినబడాలి. నేను బ్రతుకున్నంత వరకు నా కాలు ఇక్కడ అడుగు పెట్టాలి.
నేను బ్రతుకున్నంత వరకు నా నోరు ఇక్కడ దేవుని ఆరాధించాలి. ఒకరోజు ఇక్కడి నుంచి నా ప్రాణం పోయిన తర్వాత నా సాక్ష్యం ఆయన రాకడ వరకు ఇక్కడ వినబడాలండి. ఇది భక్తి. నిజమైన ఆత్మీయ జీవితం ఏం తెలుసా? నేను ఉన్నంత వరకు ఇక్కడ నేను దేవుని ఆరాధించాలి. నేను లేనప్పుడు కూడా నన్ను గురించి ఇక్కడ మాట్లాడబడాలి. బంధం అనేది అగ్రిమెంట్ కాదు. ఆయన రాకడ వరకు అది నిత్యం వరకు మనల్ని తీసుకుని వెళ్ళే అనుభవము. ఇటువంటి అనుభవానికి దేవుడు మనని ఏం చేశాడంటే పిలిచాడు, నీతిమంతుడిగా పిలిచాడు. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఒక్క స్వభావం నేను చూపిస్తాను. 92 కీర్తనలు 12వ వాక్యం 13వ వాక్యం. నీతిమంతుడు ఎవరు అనేది నేను మీకు చెప్పాను, మనమే. కానీ ఆ నిజమైన నీతిమంతుడు ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనేది ఈ వాక్యం మనకు బోధిస్తుంది. 92వ కీర్తనలు 12వ వాక్యం 13వ వాక్యం. నీతిమంతులు చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వారు ఎదుగుదురు. చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వాడై వారు దేవుని ఆవరణములో వారు తిల్లుదురు. నీతిమంతుల గురించి ఖజూర్ వృక్షముతో, నీతిమంతుల గురించి దేవదారు వృక్షముతో, నీతిమంతుడు ఎదుగుదల గురించి మాట్లాడే ఆ వాక్యము, నీతిమంతుడు అనుభవాన్ని గురించి మాట్లాడేప్పుడు దేవుని మందిరంలో నాటబడిన వాడంట. హల్లెలూయా. నీతిమంతుడు ఎవరండి? నిజమైన నీతిమంతుడు, వాక్యానుసారమైన నీతిమంతుడు, యేసయ్య రక్తము చేత నీతిమంతుడిగా మార్చబడిన వాడు, యేసయ్య రక్తము చేత రక్షించబడిన వాడు, నిజమైన మారమనసు పొందినవాడు, నిజమైన యేసయ్య ప్రేమకి తనని అప్పగించుకున్నవాడు, నిజంగా యేసయ్యతో సరి అయిన నిబంధన చేసిన నీతిమంతుడి గురించి బైబిల్ మాట్లాడుతుంది. దేవుని మందిరంలో నాటబడిన వాడై ఉంటాడట. హల్లెలూయా. ఒక నీతిమంతుడు ఈ భూమిలో అన్ని స్థలము కంటే దేవుని మందిరాన్ని ఎక్కువ ఆయన ప్రేమిస్తాడంట, ఎక్కువ ప్రేమిస్తాడంట. నీతిమంతుడు ఆశీర్వాదము అది ఏంటంటే ఖర్జూర వృక్షం వలనే, దేవదారు వృక్షము వలనే ఆయన ఎదుగుతాడు, వర్ధిల్లుతాడు, ఫలిస్తాడు. ఆయన ఇంకొన మహిమ మీద మహిమ వెళ్తాడు, సందేహమే లేదు. ఆ ఆశీర్వాదం ఆగదు. కానీ నీతిమంతుడు బ్రతుకు, ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉంటాయంటే బైబిల్ అంటుంది దేవుని మందిరంలో నాటబడి ఉంటాడంట. దావీదు యుద్ధానికి వెళ్ళిన ఆయన మనస్సు మందిరం మీదే ఆధారపడి ఉంటాయి. దావీదు ఇంటిలో ఉన్నా కూడా దేవుడు మందిరం మీదే ఆయన మనస్సు ఆధారపడి ఉంటాయి. ఆయన స్నేహితులతో ఉన్న అడవిలో ఉన్నా కూడా దేవుని మందిరం మీదే ఆయన మనసు ఆధారపడి ఉంటా. నేను నీతిమంతుడు, ఆశీర్వాదానికి పిలువబడిన నీతిమంతుడు అనుభవాన్ని మాట్లాడుతున్నాను. అందుకే దావీదు 27వ కీర్తనలో 4వ వాక్యంలో చూడండి ఒక మాట అంటాడు. 27వ కీర్తనలో 4వ వాక్యము, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఆయన దేవుడి దగ్గర ఒక వరం అడుగుతున్నారు. మీరు చర్చికి ఎలా వచ్చి ఏ వరం అడిగారు? బయట నుంచి మనీ పాస్ వస్తున్నారు, ఆయన సమయానికి ముగిస్తాడా, లేటుగా ముగిస్తాడా అని ఆలోచించారా? దేవుడు అందుకని చెప్పాను, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక తప్పనం, ఒక భారం, ఒక దాగము. ఈరోజు నీ మందిరానికి వస్తున్నాను ప్రభువా, నేను బట్టి చేతితో వెళ్ళకూడదయ్యా, పాత అనుభవంతోనే వెళ్ళకూడదు ప్రభువా. మీరు హృదయం ఏడవాలండి, దావీదు చూడండి, నేను దేవుడి దగ్గర ఒక వరం అడిగాను. ఆ వరం ఏమిటి? నాకు దీర్ఘాయుష్వంతుడిగా మార్చండి అనలేదు. ఇంకను యుద్ధంలో నేను జయం పొందాలి అడగలేదు. ఇంకను నా పరిపాలనని స్థిరపరచని అడగలేదు.
దావీదు ఒక వరమును అడిగాడు, ఏమిటంట? నీ మందిరంలో వచ్చి నీ ప్రసన్నతని నేను చూడాలయ్యా. అమ్మ చదవండి. చూచుటకయు ఆలయములకు నా జీవిత కాలమంతయు నేను మందిరములో. ఇదండి ఆయన కోరుకున్న వారం. అయ్యా, దావీదు దేవదారు వృక్షముతో కట్టబడిన భవనములో ఉన్నాడు. కానీ దావీదు మనసు ఈ భవనము కంటే నీ మందిరంలో ఉండటం నేను కోరుకుంటున్నానయ్యా. నీ మందిరంలో నేను ఉంటే నేను ఆరాధిస్తా ఉంటాను. నీ మందిరంలో నేను ఉంటే నీ స్వరాన్ని నేను వింటాను. నీ మందిరంలో నేను ఉంటే నీ దర్శనాన్ని నేను పొందుతాను. నీ మందిరంలో ఉంటే నీ వాక్య ప్రత్యక్షత, వాక్యాన్ని నేను ఇంకొన్ని వినగలుగుతాను, ధ్యానించగలుగుతాను. నీ ప్రభావ మందిరంలో ఉంటే నీ ప్రసన్నత, నీ అభిషేకం, నీ కృప, నీ దయ నేను ఇంకొన్ని ఎక్కువ 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 సంపాదించగలుగుతానయ్యా. ఎందుకంటే పని స్థలంలో నేను డిప్రెషన్ లో ఉంటాను కదా, ఇంటిలో బాధ్యత కలిగి ఉంటాను, బయట ఎక్కడ కూడా నీ ప్రసన్నత నేను పొందలేనయ్యా. ఇది కాదా మనకు ఉండవలసి. అందుకే ఆదివారం మనం 6 రోజు మనం పని చేస్తున్నాము. 7వ రోజు వరకు 6వ రోజు రాత్రి మన హృదయం తప్పనముతో నిండిపోవాలి. ఉదయం 6 రోజు కష్టము, 6 రోజు స్నేహితులు, 6 రోజు జాబు, 6 రోజు ఆ బాధ్యతలు, ఈ బాధ్యతలు, ఈ టెన్షన్. ఆదివారం వస్తుంది, రేపు ఆదివారం వస్తుంది, రేపు ఉదయం వెళ్ళాలి, వాక్యం వినబోతున్నాను, ఆరాధించకపోతున్నా, దేవుళ్ళు నింపబోతున్నాను, అభిషేకం పొందబోతున్నా. ఇది శనివారం రాత్రి మన సిద్ధపాటు, మన ఆసక్తి అయి ఉండాలి. ఇది ఎవరికి సాధ్యము? నీతిమంతుడికి సాధ్యం. అనుభవానికి మనం వస్తున్నామా? 6 రోజు నా వ్యక్తిగత జీవితం వలన సంఘాన్ని చూడలేదే, సరిగా వాక్యం చదవలేదే, సరిగా నా తీర్మాన సమర్పణ ప్రకారం ప్రార్థన చెయ్యలేదే, దేవుడికి నేను మాటిచ్చిన ప్రకారం దాన్ని నెరవేర్చలేదే. కానీ 7వ రోజు పరిశుద్ధ ఆరాధన, వాక్యాన్ని నేను వింటానయ్యా, ఆరాధిస్తానయ్యా, ఆ రోజు ఎక్కువ నేను మహిమపరుస్తానని ఎంతమంది హృదయం ఇలా సిద్ధపడుతుందండి. వారే నీతిమంతులు, వారే నీతిమంతులు. కానీ దావీదు అంటున్నాడు, నాకు సింహాసనం లేకపోయినా పర్వాలేదయ్యా, పరిపాలన లేకపోయినా పర్వాలేదయ్యా, ఇల్లు లేకపోయినా పర్వాలేదయ్యా, నీ మందిరంలో నివసించే భాగ్యం నాకు చాలయ్యా. నీ స్వరం విని విని నేను చచ్చిపోతానయ్యా, నీ ప్రసన్నతని విన్నానయ్యా. యుద్ధానికి వెళ్ళి వస్తున్నాను, కానీ నీ మందిరంలో ప్రసన్న. ఎంతమంది అండి ఈ కడవరి దినములో మన ఆసక్తిని పాడు చేయుటకు అపవాది ఎన్నో విధములో పని చేస్తున్నారు. సంఘము జాగ్రత్త పడండమ్మా. నీ ప్రార్థన సమయాన్ని ఎవరైనా దొంగలిస్తున్నారా నీకు అర్థం అవ్వాలి. ఇంటిలో నువ్వు ప్రార్థన చేయాలని సమయం నిర్ణయించావే, ఆ సమయాన్ని ఎవరైనా దొంగలిస్తున్నారా నువ్వు కనిపెట్టాలి. రోజుకి నేను ఇన్ని అధ్యాయం ఈ సమయంలో వాక్యం చదువుతాను అని తీర్మానించాలి, ఆ తీర్మానాన్ని ఎవరైనా చెడగొడుతున్నారా కనిపెట్టండి. ఈ కడవరి దినములో మనము దేవుని సన్నిధికి రానియకుండా అపవాది ఎన్నో విధములో ఏం చేస్తున్నాడండి, మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య రాకడ సమీపంగా ఉంది. రాకడలో ఎత్తబడేవాడు ఎవడు? యేసయ్యతో జీవించేవాడు కదా. అందుకే ఈ కడవరి దినములో సంఘము వాక్య దగ్గర రానియట్లేదు, ప్రేయర్ దగ్గర రానియట్లేదు, అపవాది సంఘానికి రానియట్లేదు, భక్తి అనుభవానికి ఆయన వదలట్లేదు, సమర్పణానికి వదలట్లేదు, పరిశుద్ధతానికి వదలట్లేదు. సంఘము సిద్ధపడే అనుభవానికి అపవాది ఏం చేస్తున్నాడంటే వదలట్లేదు. ఎందుకంటే ఈ అనుభవాలు నన్ను యేసయ్యని కలుగుటకు, రాకడలు ఎత్తబడుటకు నన్ను తయారు చేస్తుంది కనుక జాగ్రత్త పడండి. ఈ కడవరి దినములో మీరు పని చేసిన, బాధ్యతల్ని నిర్వహించిన, ఎక్కడ వెళ్ళినా మీ తలంపు నేను ఎవరు, అది త్వరలో యేసయ్య రాబోతున్నాడు. దావీదు అంటాడు, ఒకే ఒక వరం నాకు కావాలయ్యా, నీ మందిరం. అందుకే దావీదు 52వ కీర్తనలో 8వ వాక్యంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలనే ఉన్నాను.
మీరు దావీదు దగ్గర వెళ్ళి అడగండి, నువ్వు ఇంత గొప్ప చక్రవర్తిగా మారుటకు కారణం ఏమిటి? ఎవరు నీకు ట్రైనింగ్ ఇచ్చాడు? దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరము, నేను రాజుగా మారుటకు మందిరము కారణం, యుద్ధములు జయము పొందుటకు మందిరము కారణం, శత్రు నా ముందు చెదరగొట్టబడుటకు మందిరమే కారణం, శత్రు రాజులు నా ముందు ఏంటంటే సాష్టాంగపడుటకు కారణం మందిరం. ఎందుకంటే దేవుని మందిరంలో నేను నాటబడి ఉన్నాను, నేను దేవుని మందిరంలో నాటబడి ఉన్నాను కనుక నాకు బదులుగా దేవుడు యుద్ధం చేశాడు, నాకంటే ముందు దేవుడు నడిచాడు, నాకంటే ముందు దేవుడు కార్యం చేశాడు. నేను వెళ్ళే మునుపు దేవుని ప్రసన్నత శత్రువు ఏంటంటే శత్రువు ఉన్న స్థలంలో వెళ్ళి సమస్తాన్ని నాశనం చేసేస్తుంది. మాట చెప్పన, దేవుని మందిరాన్ని మీరు ప్రేమించి చూడండి, దేవుని మందిరంలో కన్నీరు కార్చి చూడండి, దేవుని మందిరంలో ఉపవాసించి చూడండి, దేవుని మందిరంలో మోకరించి చూడండి. సమయం ఉన్నప్పుడల్లా సెలవు రోజు దేవుని మందిరంలో వచ్చి ఒక గంట సేపు వాక్యం చదివి దేవుడితో ఐక్యత పడి చూడండి. సమాజంలో బయట దేవుడు మిమ్మల్ని ఎంతగా గణపరుస్తారని, ఎంతగా దేవుని గణపరుస్తారు. దావీదు ఒకే ఒక స్టేట్మెంట్, నేను ఒక్క వరముని కోరుకుంటాను, నీ మందిరంలో ఉండాలి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. దావీదు సామ్రాజ్యం వర్ధిల్లుట కారణం నేను దేవుని మందిరంలో నాటబడిన వారిగా జీవించాను. దావీదు పోయిన ప్రతి చోట్ల దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడని లేఖనంలో రాయబడింది. కారణం, నేను దేవుని మందిరంలో నాటబడిన వాడై, మందిరముతో యథార్థ గలవాడై జీవించాను, మందిరంలో మాటలు నిలబడాను, మందిరంలో పరిచయలు నిలబడ్డాను, మందిరంలో నాకు అప్పగించబడిన బాధ్యతలో ఎంత మాత్రం తొలగిపోకుండా నేను నిలబడ్డాను. నాటబడ్డానంటే అర్థమేమిటి? దేవుడు నన్ను నమ్మి ఏదో ఒక అనుభవాలను నిలబెట్టాలనిగా అర్థము, నన్ను నమ్మి దేవుడు నాకు ఒక కృప ఇచ్చారనగా అర్థము. నాటబడ్డానంటే ఏమిటి? నన్ను నమ్మి దేవుడు ఒక పని ఇచ్చారనగా అర్థము. నాటబడ్డానంటే నన్ను నమ్మి దేవుడు నన్ను నిలబెట్టాడనగా అర్థము. నాటబడ్డానంటే ఏమిటి? నా బిడ్డ, నా కుమారుడు ఈ సేవని లేకపోతే ఈ కార్యం నా కొరకు చేసి నా చిత్తం నేను జరిగిస్తారని దేవుడు నమ్మాడనగా అర్థము. దావీదంట నాటబడ్డాడు, పచ్చని ఒలివ చెట్టు వలనే నేను. ఈ ఉదయం పరిశుద్ధ ఆరాధనకి వచ్చిన సంఘస్థులు, దేవుని పిల్లలు, మీ ఆశీర్వాదాన్ని గురించి మీరు కలవరపడుతున్నారా? మీ అవసరాలు అక్కరల గురించి, మీ కుటుంబాన్ని గురించి, ఇంట్లో ఉన్న వారి రక్షణను గురించి, లేకపోతే మరో సమస్యల గురించి ఆలోచిస్తూ ఉన్నారా? బాధపడతా ఉన్నారా? విడుదల కొరకు కనిపెడతా ఉన్నారా? నా దేవుడు సమస్తముని ఊగకి మించిన విధములో మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ఉదయం మీరు అర్థం చేసుకోవలసినది, నీతిమంతుడుగా నా యేసయ్య నన్ను మారిస్తే నేను నీతిమంతుడు లాగానే నడుచుకుంటున్నానా? ఒక వాక్యాన్ని చదివి మనందరూ ప్రార్థించకపోతున్నాం. దేవుని మందిరంలో నాటబడిన వాడు ఎలా ఉంటాడంట? ఆయన అనుభవాలు ఎలా ఉంటాయంట? 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము ఎవరైనా చదువుతారా? 2వ దినవృత్తాంతం 12 నుంచి 12. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 12 నుండి 10. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. చూడండి, ఈ స్థలమును, ఈ మందిరముని నాకు బలులు అర్పించే స్థలముగా కోరుకున్నాను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు విడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడే ప్రార్థన, ఈ స్థలమందు చేయబడే ప్రార్థన నాకు అనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును
నా మనసును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వతంత్రతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. సొలొమోను ఒక మందిరాన్ని కట్టినాడు. పని పూర్తి అయింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కొన్ని కార్యక్రమం చేసే మునిపే దేవుడు ఆయన దగ్గర ప్రత్యక్షమై అంటున్నాడు, సొలొమోను మందిరం కట్టేశావు, కానీ ఈ మందిరంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని నేను నీకు చెప్తున్నాను, అలాగే చేయాలి. మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవుని మందిరంలో నాటబడి ఉన్నాం. కొత్త నిబంధన సెలవించే మాట, మనము దేవుని మందిరం. సొలొమోను ఒక మందిరాన్ని కట్టాడు, కానీ యేసయ్య తన మరణము చేత మనల్ని కూడా తన ఆలయముగా మార్చాడు. అందుకే బైబిల్ అంటుంది, మనం దేవుని ఆలయమై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆ ఆలయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ రోజు నీతిమంతుడిగా మనల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము కూడా దేవుని ఆలయమే ఉన్నాం. సొలొమోను కట్టినది దేవుని ఆలయము. ఈ రోజు మనము కూడా దేవుని ఆలయము. దేవుడు ఆ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను, నీకు నచ్చినట్టు ఈ ఆలయం నడిపించకూడదు, నీకు నచ్చినట్టు ఈ ఆలయం సెట్ చేయకూడదు, నీకు నచ్చినట్టు ఈ ఆలయం మార్చకూడదు. ఇది నా ఉద్దేశ ప్రకారం కట్టబడిన ఆలయము. అలాగనే మనము దేవుని ఆలయం అంటే ఈ జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం నడిపించుకోకూడదండి. నాకు నచ్చినట్టు, నాకు అనుకూలంగా ఉన్నట్టు, నా ఇష్టానుసారంగా ఈ ఆత్మిక జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఏం చేసుకోవద్దు, మార్చుకోకూడదు. అది అపాయము, అది గొప్ప సమస్యానికి మనల్ని గురి చేసింది. సొలొమోనుతో ఈ మాటలు చెప్తున్నాడు, ఈ ఆలయమును చెప్పండి, ఈ ఆలయముని నాకు బలి అర్పించే స్థలముగా నేను కోరుకున్నాను. నీతిమంతుడు దేవుని మందిరంలో నాటబడిన వాడు. మొదటి అనుభవం ఏం తెలుసండి? నాటబడిన వాడు. రెండో అనుభవం బైబిల్ చెప్తుంది ఏంటంటే, బలిలు అర్పించుటకు ఈ స్థలంలో నేను కోరుకున్నాను. బలిలు ఎక్కడ అర్పిస్తారు? బలిపీఠంలో. బలిపీఠంలో అర్పిస్తారు. దేవుడు అంటాడు, ఈ స్థలంని నాకు బలులు అర్పించే స్థలముగా కోరుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మనని దేవుడు ఎందుకు నీతిమంతుడిగా మార్చాడు? దేవుడు మనని ఎందుకు తన మందిరంగా మార్చాడు, ఆలయంగా మార్చాడు? మనము ద్వారా ఏ చెల్లించబడాలని? బలులు. ప్రార్థన అని బలులు, ఆరాధన అని బలులు. బలిపీఠం అంటేనే సమర్పణ కాదా? బలిపీఠము ఎందుకు బైబిల్ దేవుడు అంటాడు, నేను వస్తు అని చెప్పడం బలి అర్పించే స్థలముగా. ఎందుకంటే బలిపీఠము ఉంటేనే బలిపీఠం మీద జంతువుని ఏం చేస్తారు? అప్పగిస్తారు. బలిపీఠం మీద జంతువుని అప్పగించిన తర్వాతనే ఏంటంటే అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వస్తేనే ఆ బలిని దేవుడు అంగీకరించారని అర్థం. అగ్ని దిగి రాకపోతే ఆ బలిని దేవుడు అంగీకరించాడని. దేవుడు అంగీకరించాలంటే అగ్ని దిగి రావాలి. అగ్ని దిగి రావాలంటే ఆ బలిపీఠ మీద బలి వస్తువు అప్పగించబడాలి. ఇప్పుడు బలి వస్తువు అప్పగించాలంటే ఆ వస్తువుకి ఏం కావాలండి? బలిపీఠం. దేవుడు అంటున్నాడు, నిన్ను ఏంటండి బలిపీఠంగా నేను కోరుకున్నాను. హల్లెలూయా. మందిరంలో దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడు? బలిపీఠముగా. పాపములు శాపములో ఉన్న వారి కొరకు నేను ఒక బలిపీఠంగా మారిపోవాలి. ప్రార్థన బలిపీఠంగా మారిపోవాలి. వారి కొరకు ఏడ్చే బలిపీఠంగా మారిపోవాలి. నా కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించే ఒక బలిపీఠంగా నేను మారిపోవాలి. నీతిమంతుడు అనుభవాన్ని బైబిల్ మాట్లాడుతుంది. ఈ మందిరంలో నేను నిన్ను బలిలో అర్పించే స్థలముగా కోరుకున్నాను, బలిపీఠంగా కోరుకున్నాను. మందిరంలో నేను ఎవరు తెలుసా? వద్దు, మందిరంలో మీరు బలిపీఠమే.
నేను అనుకుంటే వద్దు, అనుకోవద్దు, ఉన్నది పోయింది. కొందరు అంటారు నేను ఏదో ప్రార్థనకి వెళ్తున్నాను కనుక ఇలా ఉన్నాను అంటే లోపల ఉందని అర్థం. ఉంది లోపల, సమయానికి బయట వచ్చింది. మరికొందరు అంటారు ఏదో వీళ్ళు వచ్చారు కనుక వదిలేశాను, లేకపోతే మాట చెప్తాను. మనని బలిపీఠంగా కోరుకో, బలిపీఠం. దేవుడు నాకు ఏం చేశాడని అడిగేది ఆత్మీయత కాదు, నేను దేవుడి కొరకు ఎలా మారాను అనేది ఆత్మీయత. దేవుడు నాకు ఏం చేశాడని అడిగేది భక్తి కాదు, ఆత్మీయత కాదు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యలేదు, ప్రాణం పెట్టలేదా నీ కొరకు? నీ కొరకు శ్రమను అనుభవించలేదా? కల్వరిలో ఆయన చేసినది నీ కొరకేగా, ఈ క్షణం వరకు నీ కొరకేగా. నువ్వు ప్రార్థన చెయ్యలేదని నిన్ను వదిలిపెట్టాడా? నువ్వు అబద్ధం చెప్పావని నిన్ను వదిలిపెట్టాడా? నీలో కనబడే ఆ చట్టకారిని చూసి నిన్ను వదిలిపెట్టి ఉండవచ్చుగా, వదిలిపెట్టాడా? క్షమిస్తున్నాడుగా, ప్రేమిస్తున్నాడుగా, అవకాశం ఇస్తున్నాడుగా. మరలా ఎందుకు అడుగుతున్నా? దేవుడు నాకు ఏం చేశాడు? ఇప్పుడు వరకు ఆయన నిన్ను వదిలిపెట్టలేదే, దీనికి మించిన మేలు ఏముంది? నువ్వు అబద్ధం చెప్పిన అనీనియ, సపేరా చర్చిలో వచ్చి అయ్యగారి దగ్గర అయ్యా అన్నారు, అయ్యా పోయాడు. రెండోసారి అమ్మా వచ్చాంటే అమ్మా పోయింది. దేవుడు ఇలా యాక్షన్ తీసుకుంటే ఎవరండి మిగులుతారు? దేవుని మందిరం అంటే కొందరు వచ్చి కూర్చున్న విధానం చూస్తే ఏదో బియ్యం లాగా వచ్చి కూర్చుంటారు. దేవుని మందిరం ఎవరి సన్నిధిలో కూర్చుంటున్నావు? మేము కొన్నిసారి బయట వెళ్తాం, కాన్ఫరెన్స్ వెళ్తాం, పెద్ద ప్లేస్లు వెళ్తాం. అలా ప్రీచ్ చేస్తా ఉంటే కొన్ని ధనవంతులు వస్తారు. ముందు చైర్ మీద కూర్చుని కాలు మీద కాలు ఇలా ఊగుతా ఉంటారు. కారణం ధనం ఉందండి. నువ్వు బయట ఎంత గొప్పడవచ్చు, నువ్వు ప్రవేశించిన స్థలం, కూర్చున్న స్థలం ఎటువంటిది నా అర్థం కావాలి. నువ్వు దేవుని కొద్ది, దేవుడు నాకు ఏం చేశాడని ఎవ్వరు అడగలేరండి. నేను యథార్థంగా శనివారం 24 గంటలు నేను కరెక్ట్ గా ఈ వాక్యం ప్రకారం నడుచుకున్నానని చెప్పగలుగుతామండి. నేను కోపడలేదండి చెప్పగలుగుతామా? ఎదుట వాళ్ళ గురించి నేను ఒక్క మాట చెప్పగలుగుతామా? నిర్లక్ష్యం చేయలేదని చెప్పగలుగుతామా? జోక్ చేయలేదని చెప్పగలుగుతామా? ఆ క్షణమే ఆయన మనని వదిలిపెట్టి ఉంటే ఈ ఉదయం ఉంటామా? ఏ ధైర్యంలో ఈ రోజు అంటున్నారు దేవుడు నాకు ఏం చేశాడు? నేను వదలలేదయ్యా, బ్రతికి ఉన్నావు. నువ్వు ఏం చేస్తావని అడిగేది కాదండి. యేసే మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమ కొరకు నేను ఎలా మారాను అనేది ప్రేమ. బైబిల్ అంటుంది నువ్వు నీతిమంతుడైతే ఆశీర్వాదం ఏందయ్యా, నేను నీకు ఇచ్చేస్తాను. నా కొరకు నువ్వు ఎలా మారావు, నన్ను సంతోషపరచుటకు నువ్వు ఎలా మారావు? బలిపీఠంగా మారావా? ఇక్కడ తమ్ముడు కూర్చున్నాడు, నాతో తమ్ముడు, ఆయన పేరు ఇస్సాకు. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు మా సంతపల్లి స్థానిక సంఘంలో ఒక మంచి విశ్వాసి, మంచి పని చేసేవారు. చాలా మందికి చెప్పులు కొట్టే ఏంటంటే ఆ పని నేర్పించిన వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకొని ఈరోజు చాలా మంది సాప్ పెట్టారు, చాలా మంది సంపాదిస్తున్నారు. పరిచయంలో అంత నమ్మకమైన ఒక వ్యక్తి, సేవకుని అంతగా గౌరవించే వ్యక్తి, తన పేదరికంలోనే, అంటే సంఘంలో ఉన్నవారు 1000 రూపాయలు కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఆ కాలంలోనే సంఘ అవసరానికి 10,000 రూపాయలు సేవకులకి విత్తేవారు, పరిచయాన్ని ప్రేమించేవారు, అంతగా పాటలు పాడేవారు, ఉత్సాహంగా ఉన్నవారు. తన పిల్లల్ని పరిచర్లో పంపించేవాడు, బలవంతంగా తిట్టి చర్చికి పంపించేవాడు. వెళ్ళి సేవ చేయండి, ఓడవండి, సేవ, వాళ్ళ పిల్లలైనా సరే అయినా సరే సేవను పంపిస్తారు. ఒక మంచి ఒక ఆత్మీయుడు. కొన్ని సంవత్సరాల క్రితము ఒక బలహీనత, వెన్నపోస సమస్య వలన
నడవలేని పరిస్థితులు, చేయి కాళ్ళు నడవలేని పరిస్థితి, అడుగు పెట్టలేరు, మంచం మీదే ఉంటారు. ఆయన మంచం మీద నుంచి లేవాలంటే ఆయన లేపేటప్పుడు మీరు చూస్తే మీరు అక్కడే ఏడుస్తారు. మంచం మీద నుంచి ఆయన లేపాలంటే ఎంత బాధపడతారు. ఇంటి నుంచి బయటకు ఆయనకి తీసుకురావాలంటే ఎంత బాధపడతారు. ఇంత భయంకరమైన బలహీనత ఉన్న, అడుగు పెట్టలేకపోయినా, నడవలేకపోయినా కూడా దేవుడి మీద ఉన్న ప్రేమలో ఒక ఇంచు కూడా తగ్గిపోయింది. రోజు రోజుకు బలహీనంగా పోతున్నాడు, కానీ దేవుడి మీద ఉన్న ప్రేమ ఇంత మాత్రం. ఎందుకు దేవుడు నాకు ఇలా చేసి అస్సలండి. ఆయన చూస్తే ఎంత ఉత్సాహంగా ఉంటాడంటే, ఎంత సంతోషంగా ఉన్నాడంటే, మమ్మల్ని చూస్తే సేవల గురించి మాట్లాడతాడు, సేవల గురించి పలకరిస్తాడు, మీటింగ్ ఎలా జరిగింది అంటాడు. అంటే ఆయన చాలా నార్మల్ గా ఉన్నట్టు అంతగా దేవుడి విషయంలో ఉంటాడు. అడుగుపెట్టదు. అంత భయంకరమైన బలహీనతలో ఉంటే మాకు ఏదైనా ఒక బలహీనత అయిందని అనుకోండి, బాధపడతాడు. ఒక రోజు భయంకరమైన బలహీనతలో అలా ఉన్నప్పుడు సరే ఆయన హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం, ఆయనతో పలకరిస్తే ఆయన అంటాడు, అయ్యా నాకు ట్రీట్మెంట్ చేసే దానికంటే మీకు ట్రీట్మెంట్ చేయటం చాలా ముఖ్యమయ్యా. ఎందుకంటే ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చేశారనుకోండి, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఎందుకంటే ఆ టైంలో నాకు వెన్నపూస సమస్య, నన్ను బెంగళూరుకి ట్రీట్మెంట్ కి తీసుకుని వెళ్తున్నారు, ఆయనను కూడా నాతో పాటు తీసుకుని వెళ్తామంటే నాకు ట్రీట్మెంట్ చేస్తే నేను ఇంట్లోనే ఉంటానయ్యా. కానీ మీకు ట్రీట్మెంట్ కావాలి. ఎందుకంటే మీరు దేశం మీద స్వార్థను తీసుకుని వెళ్తున్నారు, సేవకి వెళ్తున్నారు, వందల వేల మందికి మీరు వాక్యం చెప్తున్నారు, సేవకి వెళ్తున్నారు. నా ఆరోగ్యము కంటే మీ ఆరోగ్యం ముఖ్యమయ్యా. ఎవరు చెప్తారండి? నా ఆరోగ్యము కంటే మీ ఆరోగ్యం ముఖ్యమయ్యా. మీరు బాగుండాలయ్యా, మీరు ఆరోగ్యంగా ఉండాలయ్యా. మీరు సేవకులు, మీరు సేవ చేస్తున్నారు, అనేకుల కొరకు మీరు వాడబడాలయ్యా అని ఇప్పుడు వరకు తన బలహీనతల గురించి ఎంత మాత్రం మాట్లాడకుండా ఎందుకంటే సేవకులు క్షేమముని కోరుకున్నవారు. ఆ బజార్లో ఎక్కడైనా స్వార్థ పెడితే ఇద్దరు ఆయనను పట్టుకుని వస్తారు, నడవలేరు, పట్టుకుని వస్తారు. 2-3 పాటలు అంత సంతోషంగా, అంత ఉత్సాహంగా పాట పాడుతాడు. వాడిని చూసేటప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది. తనలో బలహీనత ఉన్నా కూడా ఆయన ప్రేమ ఎంత గొప్పదని రుచి చూసేవాడు అన్నాడు. ఆయనని ఆరాధిస్తున్నాడు. ఈ క్షణం కూడా ఆరాధిస్తున్నాడు. కూర్చున్న స్థలంలో ఆరాధిస్తాడు. బైబిల్ అంటుంది, నేను నిన్ను నాకు బలిపీఠగా ఎన్నుకున్నాను. ఈ మందిరానికి మీరు ఎలా మారారు? ఈ ప్రాంతానికి మీరు ఎలా మిమ్మల్ని మార్చుకున్నారు? ఆత్మల రక్షణ కొరకు మిమ్మల్ని ఎలా మీరు మార్చుకున్నారు? ఈ దర్శనం వర్ధిల్లుటకు మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? నేను ఈ స్థలంని నేను నాకు బలిలో అర్పించే స్థలంగా మార్చుకున్నాను అన్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేయండి. నేను సంఘంలో నాటబడ్డానంటే నేను బలిపీఠంగా ఉన్నానా? ఈ స్థలంలో చేయబడే ప్రార్థనని నా కన్ను, నా చెవి ఆలపిస్తుంది. ఈ స్థలంలో మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎలా మీరు ప్రార్థిస్తున్నారు? ప్రార్థన జీవితము మీలో ఉందా? ప్రార్థన కొరకు ఒక సమయము మీరు మీ జీవితంలో ఉందండి? వాక్యము కొరకు ఒక సమయం ఉందా? మీరు ఇందాక చదివారు చూసారా? దేశంలో కరువు, దేశంలో మరణము, దేశంలో ఉన్న ఏదైనా ఇబ్బందులు మారాలంటే ఈ స్థలంలో చేయబడే ప్రార్థనని నేను విని క్షేమం కలిగజేస్తానంటాను. క్షేమము కలగాల, మరణము మారాలా, శాపము మారాలా? ఏంటండి, మనము ఈ స్థలంలో ఎలా మార్చబడిన వారే ఉన్నాము అనేది ముఖ్యం. నేను వచ్చాను, పరలోకంలో మనం వెళ్ళి నిలబడినప్పుడు, దేవా నేను ₹1,00,000 సంపాదించాను ప్రభు అంటారు. వెళ్ళిపోతాడు. ₹1,00,000 సంపాదించాను ప్రభు, అదే అది తీసుకుని వెళ్ళిపోయినాడు. మరొకడు వస్తాడు, దేవా నాలాగా ఎవరు పాడలేదు ప్రభు అంట. ఈయన్ని తీసుకుని వెళ్ళిపో అంటాడు. ఏదో మైక్ దొరికింది కనుక పాడాడు, కానీ మైక్ లేకుండా ఈయన ఏ రోజు కూడా నోరు తెరవలేదు. ఈయన తీసుకుని వెళ్ళిపోతాడు. పరలోకంలో ఎవరు కనపరచడం?
ఆలోచించు, దేవా మనం అక్కడ నిలబడేటప్పుడు పక్కన ఒక వ్యక్తి నిలబడి, పలానా రోజు నేను మరణానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయన వచ్చి యేసే నేను ప్రేమిస్తాడయ్యా అని ఆయన చెప్పిన మాట, ఈ రోజు నేను పరలోకానికి వచ్చాను అని చెప్పే సాక్ష్యం ఉంది చూసారా, అది ముఖ్యం. నువ్వు యేసే కొరకు ఎలా మారావు? ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను. బీహార్లో ఒక సేవకుడు రక్షించబడి ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేసి ఒక 3 సంవత్సరంలోనే ఒక సంఘాన్ని స్థాపించి 250 విశ్వాసుల్ని సంపాదించి సేవ చేస్తా ఉంటే కోవిడ్ టైం ఒక 4-5 సంవత్సరం ఉంది. కోవిడ్ టైంలో ఆ సేవకుడు చనిపోతాడండి. ఆ సేవకుడు మరణించగా ఆ సంఘం అలాగనే ఉండిపోయింది. ఇప్పుడు ఈ సేవని ఎవరు నడిపించాలి? సంఘం కట్టబడింది, 250 ఆత్మలు ఉన్నారు. సంఘానికి విరోధం ఇటువంటి అనుభవాలు నడుస్తుంది. 250 ఆత్మల్ని నడిపించే సేవకులు లేదే. వీళ్ళకి ఎవరు బోధిస్తారు? వీళ్ళకి ఎవరు వాక్యం నేర్పిస్తారు? వీళ్ళకి పరిశుద్ధ మార్గంలో ఎవరు నడిపిస్తారు అనేటువంటి అనుభవాలు ఉంటే బైబిల్ అప్పుడు ఉంటే బైబిల్ అప్పుడు అక్కడ ఒక సంవత్సరం తర్వాత ఒక దైవజనుడు ఆ స్థలానికి వెళ్తే ఆ సంఘాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. సేవకుడు చనిపోయాడు కదా, ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? రెండోది, సేవకుడు ఉన్నప్పుడు 250 విశ్వాసులు, కానీ ఇప్పుడు 300గా మారారు. ఆరాధన నడుస్తుంది, వాక్యోపదేశం నడుస్తుంది, కానీ సంఘస్థులు దేవుళ్ళు బలపడ్డారు, యేసయ్య ప్రేమలో బలపడ్డారు. ఆ సంఘంలో ఉన్న కొందరు సేవకి తనను అప్పగించుకున్నారు, కానీ సేవకుడు మరణించారు. కానీ ఇంత అద్భుతము, ఇంత మార్పు సంఘంలో ఎలా వచ్చింది అని ఆ దైవజనుడు అడిగితే అక్కడ ఒక 19 సంవత్సరాలు గల ఒక యవన బిడ్డని తీసుకుని వచ్చాడు. చెప్పారంట, ఈ యవన బిడ్డ ఈ సంఘాన్ని నడిపిస్తుంది. అంటే సేవకుడు చనిపోయిన తర్వాత ఆయన కుమార్తె ఈమె కాలేజ్ చదువుతుంది, కానీ తండ్రి చనిపోయిన తర్వాత సంఘం మీద భారము కలిగి, ఆత్మల మీద భారము కలిగి, సేవను వదిలేస్తే ఆత్మలు నరకానికి వెళ్ళిపోతారే, దర్శనం ఇక్కడే కూలిపోతాయి. నా నాన్న తర్వాత ఈ దర్శనానికి నేనే బాధ్యతని తన భుజం మీద బాధ్యతని తీసుకొని సంఘాన్ని నడిపించడం మొదలు పెట్టింది. అద్భుతం మీకు చెప్పనా, ఆ చెల్లి ఇలా నడవాలంటే ఇలా వెళ్ళిందంట. అది ఒక రోగం ఉంది, మీకు తెలుసా? ఒక రోగం ఉంది, స్ట్రైట్ గా నడవలేదు. ఒక రోగం ఉంది. ఆ చెల్లికి ఈ నడుము కింద ఉన్న ఈ పాదంలో నరాలు కొన్ని బలగినత వలన పుట్టిన మొదలుకొని ఆ చెల్లి ఒకవేళ ఇప్పుడు మన స్ట్రైట్ నడవాలంటే ఆమె స్ట్రైట్ నడిచేది, కానీ వెళ్ళేది ఏంటండి సైడ్ వెళ్ళేది. అంటే మనతో పాటు ఆమె ఇలా నడవాలంటే ఆమె ఇలా తిరిగి ఇలా నడవాలి. ఎంత అవమానంగా ఉంటాయి ఆలోచించి, ఎంత అవమానంగా ఉంటాయి. కాలేజీ చదివి ఒక అమ్మాయి, ఈయన కింద పని చెయ్యదు, అది పని చేయదు. ఒకవేళ నడవాలంటే స్ట్రైట్ గా నడవాలంటే ఇలా తిరగాలి, ఇలా వెళ్ళిందంట. ఎంత బలహీనతలో సిగ్గనిపిస్తాయి, అందరూ ఏం చెప్తారు. కానీ ఈ బలహీనతని ఏది కూడా ఆమె పట్టించుకోకుండా ఒకే నేను బలహీనంగా ఉన్నా పర్వాలేదు, దేవుడు నన్ను నమ్మాడు, ఈ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నా తండ్రిని దేవుడు సేవకి పిలిచాడు. ఒకవేళ నా తండ్రి మరణించారంటే ఈ దర్శనాన్ని నా ద్వారా కొనసాగించుటకు ఏమో దానిని మేలు కొరకే అని ఆమె భావించి తన బలహీనతని కూడా వదలకుండా ఆ బలహీనతలో పాటు అందరు ఎగతాళి చేస్తే నవ్వుతే ఆ యవన బిడ్డ బలిపీఠంలో నిలబడి ప్రసంగం చేయటం మొదలు పెట్టింది, ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. అమ్మా అడిగారంట, నువ్వు ఇంత బలహీనంగా ఉన్నావే, ఎవరైనా వచ్చి ఏంది యేసు యేసు అంటున్నావు, నువ్వే ఇలా ఉన్నావు, నువ్వేంది యేసు అంటున్నావు అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తావమ్మా అంటే ఆమె చెప్పిందంట, నా యేసయ్య నా కొరకు చేసినది కంటే ఇంకొకటి చెయ్యవలసిన అవసరం లేదు.
నేను ఉన్నంత వరకు ఈ మందిరంలో, నేను బ్రతికున్నంత వరకు ఈ మందిరంలో, ఈ సంఘము కొరకు, ఈ ఆత్మల కొరకు, ఈ ప్రాంతము కొరకు, ఈ దర్శనంలో నేను కొనసాగుతాను. ఇది కాదండి బలిపీఠం. వీళ్ళు కాదా నీతిమంతులు? వీళ్ళు కాదా తన కొరకు జీవించకుండా యేసే కొరకు జీవించేవారు? వీళ్ళ మీద ఆశీర్వాదం దిగిరాదా? వీళ్ళని దేవుడు గణపరచరా? వీళ్ళని దేవుడు ఫలింప చెయ్యరా? వీళ్ళని దేవుడు సాక్షులుగా మారరా? వీళ్ళని గురించి బైబిల్ అంటుంది, నీతిమంతుల తల మీద యెహోవా ఆశీర్వాదం దిగి వచ్చి. ఒకసారి కన్ను మోస్తారు. ఒక చిన్న ప్రార్థన, ఒక సమర్పణ. ఈరోజు ఒక తీర్మానం, ఈరోజు ఒక తీర్మానం, ఈరోజు ఒక తీర్మానం, ఈరోజు ఒక తీర్మానం, ఈరోజు ఒక తీర్మానం. దేవా